నేర్చుకున్నా ట్రిక్స్ అన్ని. ఐస్ పెట్టాలి, నోస్ పెట్టాలి, లిప్స్ పెట్టాలి, ముక్కు పుడక పెట్టాలి, కమ్మలు పెట్టాలి. పట్టుకో, అందుకే తినాలి. నేను చెప్తా, ముందు తాగాలి, చాయ్ తాగినా బొట్టు పెట్టుకోవాలి ఫస్ట్. ముందు పండగకు ముఖ్యం బొట్టు పెట్టుకోవాలి అందరూ. కృష్ణతో యాంకర్ పృథ్వీ ఈరోజు మా సొంతదిన్ని బోనాల గురించి మేమైతే కనుక్కోబోతున్నాము. అసలు బోనాలు ఏంటి అనేది మా సొంతదిన వర్షం ఉందాం ఇప్పుడు మనం. ఏం చెప్పాలండి? ఏంటి బోనాలు గురించి చెప్పు. బోనాలు చాలా మంచిగా అవుతున్నాయి. మా నాని ఉంటేనే బోనాలు చేసినట్టు. అయ్యో ఇంకా స్టార్ట్ ఈ మాట వచ్చింది. అలా ఫోన్ చేస్తుందట కదలే. సరే, ఇవన్నీ మనం తర్వాత తీసుకుందాం. వీళ్ళకి ఇబ్బంది ఉందంట. ఒక్కొక్కరిని అంత రెడీ అయిన తర్వాత డీటెయిలింగ్ కనుక్కుందాం. అప్పుడు దాకా బ్రేక్. ఇప్పుడు లిప్స్ పెడితే కనబడదు. నిన్నే మాట్లాడు. ఏం మాట్లాడు? బోనాలు ఎట్లా అవుతున్నాయి? ఎవరి దగ్గరికి వచ్చినావు? ఏడు నువ్వు పిల్లకాడ లేను, పట్నంలో ఉన్నా. కంసదేపల్లి నుంచి అట హైదరాబాద్కి వచ్చిందంట చెప్పు. హైదరాబాద్కి వచ్చిన కోడల దగ్గరికి, మా తమ్ముడి దగ్గరికి, అందరి దగ్గరికి ఉన్నా. అందరి దగ్గర ఉన్నా. ఎవరు? నేను మరదల్ని, తమ్ముడు భార్యను. అన్ని అన్ని చేస్తుంది. చూస్తే ఎట్లుంది కానీ అన్ని ఎరికే. అన్నేరికేనాట. నీకంటే ఎక్కువ ఎరకన్నా నాకు. ఈ తర్వాతనే పెట్టిందా అప్పుడు ఎప్పుడో. ఏదైనా పెడితేనే ఉంటది. తిని అబద్ధం ఆడొద్దు. తిన్నకాడు ముందర పెట్టుకొని, అంతే కదా. నేనంటూ పిచ్చి. ఈ మరదలే కావాలి. రాలే నా పక్క కూర్చోవే. వరంగల్ కంసర్దేపల్లి. కంసర్దేపల్లి మా ఊరు. మహబాద్ అవతల. పెద్దది చేస్తే ఇంకా మంచిగా వచ్చాయి. నర్సులపేట కదరా. బోనాలు అంటే నాకు కూడా ఏం తెలియదు. హ్యాపీ బోనాలు తప్ప. అమ్మమ్మ బోనాలు అంటే చాలు చాలు చెప్పు. బోనాలు అంటే ముత్యాలమ్మ కాడికి పోవాలి. బోనాలు చేసుకుంటా. మన ఊరా ఏమన్నా వాటర్ పెట్టాలా ఫస్ట్? ముత్యాలమ్మ కాడికి తీసుకుపోవాలి. అట్ట అంటే కుండ, కొత్త కుండ తేవాలి, దాన్ని పూదియాలి, అందులో అన్నం వండాలి. మర్చిపోయినట్టు అవుతుంది. అందరినీ కాపాడటానికి ముత్యాలమ్మ ఆషాఢ మాసంలో చేస్తారు. అట్లా ఎవరి కోసం చేస్తున్నారు? ఊరు కోసం చేస్తున్నారు. ఊరు చల్లగా ఉండాలి, జనం ఉండాలి, గొడ్డ గోదా అందరు చల్లగా ఉండాలని చేస్తానికి. మా అమ్మను కూడా, మాతో పాటు మీరు కూడా చల్లగా ఉండండి. మా అమ్మ. హాయ్ ఫ్రెండ్స్, ఈయన నాకు తెలియదు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోనాలు. హ్యాపీ బోనాలు, బోనాల పండుగ శుభాకాంక్షలు. జగతి మాణిక్యమా అమ్మల పుట్టింది, ఆ మంచగిరులల్లా కొమ్మల పుట్టింది, కోమంచగిరులల్లా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి లోకమాత పల్లజడుల పరమేశ్వరి జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణి బ్రహ్మరామ శాంభవి రేణుకా ఎల్లమ్మ 66వ అవతారాలు వచ్చి ఏ విధంగా బయలుదేరి వస్తున్నదంటే తోటి కవర్ అయిపోతుంది. అందుకని దీనికైతే ఇలా సింపుల్ గా చేసుకుంటే బాగుంటుందని ఇట్లా అయిపోయింది. టోటల్ లాస్ట్ లో అవుట్పుట్ అయితే చూడండి ఎలా ఉందో చెప్పండి.
టీ యాక్షన్. ఎల్లమ్మ నీవు ఘనమైన తల్లివి ఎల్లమ్మ మాయమ్మ ఏడింట్ల జోగు ఎల్లమ్మ ఎల్లమ్మ నీది మూడింట్ల ఎరుక ఎల్లమ్మ మాయమ్మ ఆ సన్నిళ్ళ తాళాలు రో తమ్ముడా పోతలింగన్న సాలుకై దండాలు రో తమ్ముడా పోతలింగన్న ఆ నాదాయి తమ్ముడవు రో తమ్ముడా పోతలింగన్న
ఫస్ట్ అమ్మవారిని పెట్టిన తర్వాత ఫస్ట్ బోనాల ఫెస్టివల్ అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఫస్ట్ టైం అండి మేమైతే బోనం చేసాము, అంటే అక్కయ్య వాళ్ళు ఫస్ట్ టైం చేయడం జరిగింది. మేమే బోనం తీసుకొని వచ్చాము. ఇదే టెంపుల్ న్యూగా కన్స్ట్రక్షన్ చేశారు టెంపుల్ అంతా. టెంపుల్ ఎలా ఉందో చూడండి. పౌడప్పు గుండెక్కి పగడాల మోను పైసలక వాడినావు బంగారమ్మ తెల్లదీర కట్టినావు మారమ్మోను మల్లెలోడి పోసినావు మాయమ్మ అప్పరావు తల్లి రావు తల్లి ముక్కాలమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మ మీకు ఎలా అనిపిస్తుంది మీ హ్యాపీనెస్? అంటే ఈరోజు ఇది ఫస్ట్ టైం బోనాలు ఉత్సవం జరిగిన తర్వాత మొదటి బోనాలు ఈరోజు జరుపుకోవడం నిజంగా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తులు ఈరోజు వస్తు రూపైన ధన రూపైన సహకరించి ఎంతో చక్కగా వాళ్ళు ఇచ్చినటువంటి రూపాయిని ఇంత కూడా వేరే రూపంలో పోకుండా ఇక్కడ అమ్మవారిని కొలువేయడం జరిగింది. అమ్మవారిని చూస్తూ ఉన్నాం మనము. సాక్షాత్తు ఈరోజు ఇక్కడ ఆ యొక్క జగదాంబ వచ్చి కూర్చున్నట్టు, మన వరంగల్ అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు ఉంది అని చెప్పి చాలామంది భక్తులు వాపోతూ ఉన్నారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏం ఏర్పడిందంటే 11 ప్రదక్షిణాలు తిరిగితే కోరుకుంటే కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. అట్లా దాదాపు 108 ప్రదక్షిణలు చేసేవారు రోజుకి 10 నుంచి 20 మంది ఉంటున్నారు కోరిక నెరవేరిన వారు. సో నిజంగా అంగరంగ వైభవంగా వేలాది మంది డప్పు మేళలతో మరి కోళ్లతో మరి తొట్టెళ్లతో ఈరోజు వస్తూ ఉన్నారు. చూస్తుంటే ఇప్పటికే దాదాపు 10,000 మంది విజిట్ చేశారు. ఇంకా 10,000 మంది దాకా వచ్చేటట్టు కనిపిస్తూ ఉంది. ఎంతో గొప్పగా ఈరోజు నడుస్తూ ఉందని తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో జరిగే ఈ బోనాల ఉత్సవాలు ప్రతి కుటుంబంలో మంచి జరగాలని, అందరు మంచి పంటలు పండాలని, మంచి వర్షాలు కురవాలని దేదీప్యమానంగా ఈ యొక్క వెంకటరెడ్డి నగర్లో వెలిసిన త్రిశక్తి నల్లపోచమ్మ దేవాలయము ఇంకా అంగరంగ వైభవంగా అందరు భక్తులని అమ్మవారు చల్లగా చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, మా కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ సో మచ్. జోడు టప్పుల్ మోగ జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్ నీ తానకు బయలెల్లినమే మైసమ్మ తల్లి పిల్ల జల్ల కదిలినమే ఎల్లమ్మ పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త బట్టల్ ఎత్తినామే బోనాల్ పాయసాలు తెచ్చినమే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ నెత్తి సుట్టపట్ట చూసి మురిసెనంట చుట్టూ రాశి వాలుగే సంబురాలు కంట ఉప్పు మద్దెనంట గాలుకొండ కోట గజ్జగట్టి దరువులేసి ఆడే బల్కం పేట 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 నిండు ఒక్క పొత్తులు చూడు గొడ్డు గోదల్ ఈరోజు మా ఆయన లడ్డు చేసుడే కాక పిండి కూడా తీసుకుతున్నాడు. అసుంతా నువ్వు ఆగిపోయినావు. నేను లడ్డూలు కడుతున్నా లేరు ఊరిలో కాస్త మరి ఇసుకోవాలి నేనే చేయాలి. ఏమవుతుంది నీళ్ళు కిందకి మస్తుగా ఉన్నాయి నీళ్ళు. అశ్విత ఒక ప్లేట్ లో పూరీలు చికెన్ ఏం చేయమంటావు? ఆయనకి ఏంది జోకా నీళ్ళు ఏమి ఇస్తలే ఆయనకి ఏం తెలుస్తలేదట ఆయనకు. నాటుకోడి పూరి అదా సరే పక్కకు పడు. ఓ అబ్బాయి తిన్నావా? నీ ఫీలింగ్స్ చెప్పండి. నీళ్ళు పూరి విసుకుతుండే పిండి విసుకుతుండే నీ ఫీలింగ్స్ ఏంటి? చెప్పాలి వద్దులే అమ్మా.
కొంచెం నూనె ఎక్కువ ఇక సరిపోతే నువ్వు వంటలు రావాలి. హెల్ప్ చేస్తున్నాడు వదినకి కష్టపడుతుందని. ఏం హెల్ప్ అంటే పట్టుకోవడం. అది స్పెషల్ గా వీడియో తీపించుకుంటున్నా నేనైతే. నాని ఇంతకు ముందుకు ఎప్పుడన్నా ఇలాంటి హెల్ప్ చేసావా? చెప్పే, మంచి చెప్పు, నిజంగా చెప్పు. ఫస్ట్ టైమా? అంటే నువ్వు ఎప్పుడు కూడా లడ్డు కట్టడం, లడ్డు కావాలా బాబు? మరో లడ్డు కావాలా? తెలిసి విధిని లావైపోతానేమో. మరి అట్లా నేను లావు కావాలని ఉంటే రోజు చేసి పెట్టొచ్చుగా. రోజు పూరీలు ఆహా, లావు కావాలని తింటున్నావు కదా అంటే విద్యోధన లావు చేద్దామంట. నాని నువ్వు ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నావు? సుంతోజన పిలిచిందని చేస్తున్నావా? విద్యోధన కోసం చేస్తున్నావా? నా కోసం చేస్తున్నా? ఎవరిన్నా అప్పుడే నా కడుపు నేను చేసుకుంటే పని అయిపోతుంది. మరి నీ కోసం అయితే నువ్వు తినే కాడికి అయిపోయినాయి ఎప్పుడో. లాజిక్ మాట్లాడతాడే అమ్మో ఇట్లా తప్పు ఫస్ట్ DJ Narinder Cloud.